హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు స్నేహ. నేను యూకేలో ఉంటున్నాను. ఇంకా ఈ వీడియో కోసం వస్తే డే ఇన్ మై లైఫ్ లాగా ఫిల్మ్ చేద్దాం అనుకున్నా. బట్ ఏమైంది అంటే లైక్ 2 డేస్కి స్ప్లిట్ చేశాను అనమాట వీడియోని. ఎందుకు ఏంటి అనేది మీకే తెలుస్తుంది. సో నా మార్నింగ్ రొటీన్ అంతా మీకు ఇప్పుడు చూపిస్తున్నా. సో మార్నింగ్ లేవగానే నేనైతే ఫస్ట్ అయితే బెడ్ అంతా నీట్గా చేసుకుంటాను. తర్వాత అయితే ఏదో ఒక వాటర్ అయితే తీసుకుంటా, లైక్ టర్మరిక్, అజ్వైన్, జీరా పౌడర్ వాటర్ అయితే తీసుకుంటాను. కొన్నిసార్లు విటమిన్ సి కూడాను. అండ్ ఇక్కడ అసలు ఏంటి అంటే చెల్లి నాకు డ్రెస్సెస్ చూపిస్తుంది. అమ్మమ్మ తాతయ్య కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళారు. సో అక్కడి నుంచి తీసుకొచ్చిన డ్రెస్సెస్ అనమాట. అండ్ ఇది వచ్చి చాలా మ్యాండేటరీ థింగ్. లైక్ ఇంట్లో వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడతాం, మమ్మీ డాడీతో ఎస్పెషల్లీ కంపల్సరీగా పర్ డే ఖచ్చితంగా ఒక 2-3 టైమ్స్ అయినా చేస్తాను వీడియో కాల్. ఎందుకో నాకు కూడా తెలీదు. అండ్ అలాగే నాకు ఆఫ్ ఉన్న డేని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకుంటాను. సో ఈ పార్ట్ని ఎవ్వరూ చూడరు బికాజ్ నాకు పోస్ట్ చేయాలనిపించదు. బట్ సమ్ వాట్ ఎందుకైనా పోస్ట్ చేస్తే బెటర్ అని చెప్పి పోస్ట్ చేస్తున్నాను అంతేని. డోంట్ జడ్జ్ మీ అబౌట్ దీస్ థింగ్స్. అండ్ అలాగే నా స్టడీస్ అయితే ఫినిష్ అయిపోయినాయి. సో నేనైతే ప్రజెంట్ జాబ్ సర్చింగ్లో ఉన్నాను. సో న్యూగా కోర్సెస్ ఏమైనా ఉంటే లైక్ వాటి మీద వర్క్ చేస్తున్నాను అనమాట. అండ్ అలాగే లైక్ కొన్ని ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి. బట్ నా ఫీల్డ్కి రిలేటెడ్ కాదు, అంటే లైక్ సైన్స్ రిలేటెడే, బట్ నా ఫీల్డ్ కాదు. అందుకని కొంచెం వెయిట్ చేసి ఏదైనా స్టెప్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. సో మనం వెయిట్ చేస్తే ఖచ్చితంగా బెటర్ ఆపర్చునిటీ అనేది వస్తుంది కదా. సో అది. అండ్ ఈవినింగ్ అయితే ఎందుకో నిద్రపోయి లేచేసరికి నూడిల్స్ క్రేవింగ్ వచ్చింది అనమాట. సో ఆర్డర్ చేసుకొని ఫుల్గా కుమ్మేశాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగే షిఫ్ట్ ఉందని చెప్పి తొందరగా పండుకున్నాను. ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఫాస్ట్గా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. లైక్ దద్దోజనం టైప్లో చేసుకున్నా. తర్వాత అయితే ఇంకా షిఫ్ట్కి వెళ్ళిపోయాను. అంటే లైక్ రోజు ఎర్లీ మార్నింగ్ షిఫ్టే ఉండదు. కొన్నిసార్లు ఈవినింగ్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, కొన్నిసార్లు మార్నింగ్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది వచ్చి ఎక్సైటింగ్ మూమెంట్ అసలు. నేను మీకు చెప్పా కదా వీడియో చివరిలో మీకు తెలుస్తుంది అని చెప్పి. అండ్ పార్సల్ అయితే వచ్చేసింది అనమాట ఇండియా నుండి. ఇంకా ఆంటీ అయితే యమ్మీ స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి పంపించారు. అండ్ థ్యాంక్ యూ ఆంటీ ఫర్ నువ్వుండలు అండ్ గవ్వలు. నా ఫేవరెట్. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. లైక్ నాకు ఎవ్రీ డే ఎవ్రీ మీల్ తర్వాత ఎందుకో స్వీట్ టూత్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా తినాలి అని అనిపిస్తుంది. సో అప్పుడు తినడానికని చెప్పి లైక్ ఇంకా ఎందుకో వీటి మీద బాగా క్రేవింగ్ వచ్చిందనమాట. అండ్ నువ్వులుండలు అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. లైక్ తెలియని వాళ్ళకి ఒకసారి చెప్తాం అనుకుంటున్నా. లైక్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే లైక్ మనం డైలీ ఒకటి తీసుకున్నామే అనుకోండి, సో క్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ ఎర్లీగా మనకి అంటే లైక్ కరెక్ట్ టైంకి పీరియడ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ పికిల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో అసలు. సూపర్ ఎక్సైటింగ్ అసలు. నేను పికిల్స్ అన్నీ తీసేసి మంచి గ్లాస్ జార్స్ అయితే కొన్నాను. సో అందులో వేసేసాను. అండ్ అలాగే కొంచెం పికిల్స్ అన్నీ పెట్టుకొని ఇంకా తినడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే ఫిష్ పికిల్ యమ్మీ ఉండే అసలు. నాకైతే చాలా నచ్చింది. అసలు ఇందులో ఏంటి అంటే చిన్న ముళ్ళు వచ్చిందనమాట. దాన్ని ఎట్లా తీసి చూపిస్తున్నానో చూడండి, ఏంటో అసలుకి. తర్వాత కాకరకాయ యమ్మీ నా ఫేవరెట్ కాకరకాయ. ఆంటీ చేసేసరికి దాని యొక్క టేస్ట్ ఇంకొంచెం పెరిగిందనమాట. అంతే ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా అప్కమింగ్ వీడియోస్ అయితే సూపర్గా ఉండబోతున్నాయి మరి.